ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అధికార పార్టీ ఎంపీ భార్యకు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ స్కామ్లో ఇప్పటికే సిట్ విచారణ చేపట్టి 54 మందిని నిందితులుగా చేర్చింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ ఇచ్చిన ఆధారాలతో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించారు. లిక్కర్ కేసులో జానకి లక్ష్మి పాత్ర ఏంటి, రాజ్ కసిరెడ్డి కంపెనీలో ఆమె ఎందుకున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. నోటీసులపై కేసినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. లక్ష్మికి లిక్కర్ కేసులో నోటీసులు రాలేదని, గతంలో పెట్టిన కంపెనీకి ఆమె డైరెక్టర్గా ఉన్నారని తెలిపారు. ఆ కంపెనీకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. విచారణకు హాజరై తమ వివరణ ఇస్తామన్నారు. ఆ ఎస్పీలో కేసినేని డెవలపర్స్, అంతేకాకుండా ఈశాన్వి అనే 2 కంపెనీలు, దాంట్లో డైరెక్టర్లు. కానీ నోటీస్ అనేది నా భార్యకు రాలేదు, కంపెనీకి వచ్చింది నోటీసు. దాంట్లో రిప్రజెంటేటివ్ కింద తన పేరు అయితే వచ్చి ఉండొచ్చు. కాబట్టి కంపెనీ తరఫున సమాధానం ఇవ్వాల్సిందే. ఆ కంపెనీ కూడా మేము 2022 సమయం నాటికే దాన్ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో అతను జగన్కు దగ్గరగా ఉంటున్నారని తెలిసి కూడా ఆ సమయంలోనే 2022లోనే ఛాన్స్ చేసింది. అప్పటికి కూడా 35 లక్షలు ఒక ఆర్కిటెక్ట్ ఫీజు కింద ట్రాన్సాక్షన్ చేశానని 2025లోనే మీడియా హౌస్లన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. నేను ఏది దాచుకోలేదు, ఇది ఓపెన్ బుక్. కాబట్టి అటువంటి చెప్పిన దాన్ని మళ్ళీ ఇవ్వలేదో ఒక నోటీసు, అది కూడా ఒక కంపెనీకి వచ్చిన నోటీసు నా భార్య మీద వచ్చినట్టు చిత్రీకరించడం చాలా దారుణం. మా కుటుంబంలో ఎవరికి నోటీసు, పర్సనల్ నోటీసులు లేవు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. తప్పకుండా మేము నోటీసుకి సమాధానం ఇవ్వటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఏ తప్పు చేసినా ఎటువంటి శిక్షకైనా సిద్ధం. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఈశాన్వి సంస్థతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేసినట్లు చిన్ని తెలిపారు. అయితే ఆ సంస్థ నుంచి 2022లోనే బయటకు వచ్చేశామన్నారు. రాజకీయంగా ఉంటే తనతో పోటీ పడాలని, సంబంధం లేని అంశాలను ముడిపెట్టి వివాదం చెయ్యొద్దని చిన్ని హితవు పలికారు.